వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్. నేను వైష్ణవి. ప్రపంచం మొత్తం ఇప్పుడు అంతర్జాతీయ స్పేస్ సెంటర్ నుంచి తిరిగి రానున్న సునీతా విలియమ్స్ గురించే చర్చించుకుంటున్నారు. 9 నెలల పాటు ఆమె అంతరిక్షంలో ఎలా గడిపారు అన్నది చాలా మందికి సస్పెన్స్గానే ఉంది. అంతరిక్షంలో ఎక్కువ కాలం గడిపింది సునీతా విలియమ్సే కాదు, రష్యాకి చెందిన ఓ ఆస్ట్రోనాట్ దాదాపు 7 ఏడాది పాటు అంతరిక్షంలో ఉండాల్సి వచ్చింది. ఆయనదో వింత కథ. అంతరిక్షంలోకి వెళ్ళేటప్పుడు ఒక దేశ వ్యోమగామిగా వెళ్ళిన కాస్మోనాట్ తిరిగి వచ్చేటప్పుడే ప్రపంచ పటంలో తన దేశం ఉనికి లేకపోతే పరిస్థితి ఏంటి? తన దేశ పాస్పోర్ట్ మారిపోతే అతను భూమి మీద ఎక్కడ ల్యాండ్ అవ్వాలి? ఇలాంటి సమస్య ఎదురయ్యి 312 రోజులు అంటే 10 నెలలు అక్కడే ఉండిపోయిన వ్యక్తి గాదీది. సెర్గీ క్రికిలేవ్ ఒకప్పటి యునైటెడ్ సోవియట్ సోషలిస్ట్ రష్యా దేశానికి చెందినవాడు. 1958లో సోవియట్ యూనియన్లో భాగమైన లెనిన్గ్రాడ్లో జన్మించారు. ఉన్నత చదువుల తర్వాత ఆయన వ్యోమగామిగా శిక్షణ పొందారు. 1988లో ఆయన తొలిసారి మిర్ స్పేస్ స్టేషన్కు వ్యోమగామిగా వెళ్ళొచ్చారు. తర్వాత 1991 మే నెలలో మరో దఫా అంతరిక్ష కేంద్రంకు మరమ్మతుల కోసం వెళ్లారు. అయితే ఇదే సమయంలో సోవియట్ యూనియన్లో అనేక రాజకీయ పరిణామాలు వేగంగా మారాయి. డిసెంబర్ 26, 1991లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైంది. యునైటెడ్ సోవియట్ యూనియన్ కాస్త 15 దేశాలుగా విడిపోయింది. సోవియట్ పౌరుడిగా అంతరిక్షంలోకి వెళ్లిన క్రికిలేవ్ సోవియట్ యూనియన్ 15 దేశాలుగా విడిపోవడంతో తాను ఏ దేశ పౌరుడో తేలని పరిస్థితి నెలకొంది. తాను పుట్టిన లెనిన్గ్రాడ్ కాస్త సోవియట్ యూనియన్ విడిపోయిన తర్వాత సెయింట్ పీటర్స్బర్గ్గా మారింది. అంతరిక్షంలోకి వెళ్లే ముందు తనను అక్కడికి పంపిన సోవియట్ యూనియన్ రష్యాగా మారిపోయింది. తనతో వచ్చిన 2 వ్యోమగాములు తనను వదిలి వెళ్లిన క్రికిలేవ్ అంతరిక్షంలో ఒంటరిగా గడిపాడు. క్రికిలేవ్ 1992 మార్చి 25వ తేదీన భూమి మీదకి వచ్చారు. యుఎస్ఎస్ఆర్ దేశం నుంచి అంతరిక్షం వరకు వెళ్లిన క్రికిలేవ్ వచ్చేసరికి ప్రపంచ పటంలో ఆ దేశమే లేదు. తన మాతృదేశం రష్యాగా మారింది. అలా క్రికిలేవ్ 312 రోజులు అంతరిక్ష కేంద్రంలో గడిపారు. ఆ సమయంలో భూమి చుట్టూ 5000 సార్లు మిర్ స్టేషన్ ప్రదక్షిణలు చేసింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.